కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండవ రోజు వినాయక నిమజ్జన శోభయాత్రలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలోని పాన్ చౌరస్తా వద్ద పోలీసులు వినాయక నిమజ్జన నిర్వాహకులపై లాఠీ చార్జ్ చేశారు. పాన్ చౌరస్తా వద్ద పోలీసులకు ప్రజలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనాన్ని తొందరగా వెళ్లాలని పోలీసులు చెప్పడంతో నిమజ్జన నిర్వాహకులు వినకపోవడంతో లాఠీ చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. పాన్ చౌరస్తా వద్దకి పోలీసులు భారీగా మోహరించడంతో మండప నిర్వాహకులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. నిర్వాహకులకి పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సుమారు 2 గంటల పాటు ఆందోళన నెలకొంది. ఘటనా స్థలానికి కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు, టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి చేరుకుని వినాయక నిర్వాహకులతో మాట్లాడడంతో గొడవ సద్దుమణిగింది. మేమేమనలేము. మా డోర్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలో అడిగినందుకు మాట్లాడారు. లేదు సార్, మా డోర్ తీసుకొని మేము వెళ్ళిపోతాం. మా ముంగళ కనబడుతుంది. అది పోతే మేము పోతాము సార్ అని చెప్పినాం. మా డోర్ తీసుకండి, మా ముంగళ కనబడి పోతే మేము పోతామని చెప్పినాం. అది ఎందుకు అంటే అర్థం అవుతలేదు సార్. మొత్తం మా వాళ్ళు తెలియాలి కదా, ఎందుకు తెలియాలి కదా, ఎందుకు మాకు తెలియాలి కదా, నాకేదో తెలియాలి కదా. మేము ఏమనలేము. మా డోర్స్ పోయినాయి. మా ముందర గణపతి పోతే మా గణపతి పోతుంది. మా డోర్స్ అన్నది వాళ్ళు ముంగడ గణేష్